అంటే అప్పుడు అనుకున్నాడు, బాగానే ఉంది, అసలు మన పర్పస్ సర్వ్ అయిపోద్ది కదా. అప్పుడు అన్నాడు, మాట తప్పావు, మళ్ళీ ఆ గ్రూపులో పోయినాను, ఈ గ్రూపులో పోయినాను, ఆ పార్టీలో పోయినాను, ఈ పార్టీ, ఇవన్నీ ఉండకూడదు నా దగ్గర, కరెక్ట్గా చెప్పు అన్నాడు. లేదు, బిడ్డ పుట్టగానే నీకు తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. ఆల్ రైట్. కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఒక బిడ్డ పుట్టడం జరిగింది. వసుదేవుడు గనక, శుద్ధ బుద్ధి గనక, ఇచ్చిన మాటని నిలబెట్టుకునేవాడు గనక ఆ బిడ్డను తీసుకొని నేరుగా వచ్చాడు. కంసుడు దర్బార్లో కూర్చొని ఉంటే బిడ్డను ఎత్తుకొని వచ్చాడు. బావా, నీకు చెప్పాను కదా బిడ్డ పుట్టగానే తీసుకొచ్చిస్తానని, ఇదిగో మీ చెల్లెలు ప్రసవించింది, ఇదిగో బిడ్డను తీసుకో. ఎంత కఠినాత్ముడు కూడా కొన్ని సమయాల్లో మనసు కరగదు. వాడికి అనిపించింది ఆ టైంలో, చూడు ఎంత రుజుమార్గంలో ఉందో ఆయన జీవితం. నాకు మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకోవడానికి బిడ్డను తీసుకొని ఇచ్చాడు. మొదటి బిడ్డ, ప్రథమ పుత్రుడు అని అనుకొని కొద్దిగా మనసు మార్చుకున్నాడు. ఈ లోపల ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసు, అష్టమ గర్భ సంజాతుడు అని అడుగుతారు. 8వ వాడితో కదా నేను చచ్చిపోయింది, మొదటి వాడితో కాదు. ఇతను అబద్ధం చెప్పడు. అందుకని ఇదిగో చూడు బావా, నీ మాట మీద నమ్మకంతో నేను పిల్లవాడిని తీసుకోవడం లేదు, నువ్వే తీసుకెళ్ళు, వాడిని ఏం చేయదలుచుకోలేదు నేను. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు పెంచుకో, కానీ 8వ పిల్లవాడిని మాత్రం నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. నువ్వు ఇస్తావనే నమ్మకంతోనే వీడిని వదులుతున్నాను. నేను తప్పకుండా ఇప్పుడే ఇస్తున్నాను కదా, అప్పుడు ఎందుకు ఇవ్వను, తప్పకుండా ఇస్తా, థ్యాంక్స్, ఎందుకని ఈ పిల్లవాడిని నాకు ఇచ్చావు కనుక అని ఆయన వెళ్ళి. ఎస్, 8వ పిల్లవాడిని తీసుకొస్తాడు. ఇట్లాగే ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు చంపేస్తామండి, ఇంకా వాడి వల్ల మనం తెచ్చే ప్రశ్నే లేదు. ఎవడైతే మనల్ని చంపడం కోసం పుడుతున్నాడో వాడిని చంపేస్తే సరిపోయింది కదా అని అనుకుని లోపలికి వెళ్ళి కాఫీ తాగి హ్యాపీగా పడుకున్నాడు. ఈ లోపల నారదుడు వచ్చాడు. నారద మహర్షి వచ్చి, ఏంటా చాలా కాఫీ గీఫీ దాతా టీవీ చూస్తున్నావు, ఏంటి విషయం, భలే ఆనందంగా ఉండవే అన్నాడు. ఇదిగో ఇదొక్కటే నాకు దుఃఖంగా ఉండింది, అది తీరిపోయింది అనగానే, కంస ఏందా ఇంత తెలివిగలవాడు ఇట్లా ఆలోచిస్తూ ఉండవు. ఎవరు? నారద మహర్షి. ఈయనకేంటో తెలుసా, ఈయన కూడా భూదేవి వైపే, భూభారం తగ్గించాలి అంతే, పాపం మంచి చేయాలని. ఇప్పుడు నారదుడు చేసేటి కొన్ని మన కష్టంగా అనిపిస్తూ ఉండిన, హ్యామ్లెట్లో కనుక షేక్స్పియర్ అన్నట్టుగా, ఐ ఆమ్ క్రూయల్ ఓన్లీ టు బి కైండ్. నేను కాఠిన్యాన్ని ప్రదర్శించేది ఎందుకంటే కారుణ్యాన్ని ప్రసాదించడానికి. ఐ ఆమ్ క్రూయల్ ఓన్లీ టు బి కైండ్. అట్లాగే ఇక్కడ కూడా నారదుడు చేసే పనులన్నీ అట్లుంటాయి. పైకేమో అబ్బాయి ఏంది దుర్భరమైన పనులు, లేని పని సమస్యలు సృష్టిస్తున్నాడే అనిపిస్తుంది మనకు, కలహ భోజనాలు అది ఇదని. కానీ ఇది మాత్రం మంగళకరంగా కంక్లూడ్ అయిపోద్ది, పరిసమాప్తం అవుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నాడు, అవునే కంస, నాకు తెలియక అడుగుతా, అష్టమ గర్భం ఇది ఎక్కడ మ్యాథమెటిక్స్ మనకు అర్థం కాదు. అష్టమ గర్భము అంటే మొదటి వాడి దగ్గర, ఇప్పుడు ఆమెకు 8 మంది పిల్లలు పుడతారనుకోండి, మొదటి వాడి దగ్గర నుంచి కనుక లెక్కెడితే ఆ 8వ వాడు అష్టమ గర్భం, అక్కడికి ఆగిపోయింది, ఇంకా ప్రసవం లేదు ఆమెకి. మనం అక్కడి నుంచి కనుక లెక్క పెడితే వీడు కదా అష్టమ గర్భం. ఇది ఎక్కడిది, ఇది అర్థమెటిక్స్, దిస్ ఈజ్ నారదాస్ అర్థమెటిక్స్. ఈ గణితం మనకి ఎక్కడ దొరకదు, నారదుడి దగ్గర ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆల్జిబ్రా. ఎక్కడైనా 1, 2, 3, 4 అనుకొని 8కి పోతాం, కానీ అక్కడి నుంచి లెక్కెట్టుకొని కూడా వస్తారు ఎవరన్నా. నారదుడు చేస్తాడు ఆ పని. ఆయన అన్నాడు, నాకెందుకో డౌటు, ఒకవేళ నీదే కరెక్ట్ కావచ్చు అన్నాడు. పెట్టాల్సింది పెట్టేశాడు. ఇప్పుడు అంటాడు, నాకేం లేదు, ఊరికే నేను అనుకుంటున్నా, ఏదో నాకేం తెలుసు, నీకు నాకన్నా బాగా తెలుసు, నాకు ఊరికే డౌట్ వచ్చింది, బహుశా నీదే కరెక్ట్గా ఉండొచ్చులే, వెళ్ళొస్తా నారాయణ అంటుపోయాడు. వీడు ఇంకా అనవసరం కాఫీ తాగాము, టీవీ కట్టేయమన్నాడు మొదట. ఎందుకని, నిజమే కాదు, ఇప్పుడు ఆలోచన చేయాలి, వీడా వాడా ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండి అప్పుడు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు ఇటువంటి విషయాల్లో, ఎందుకంటే ప్రాణానికి సంబంధించిన విషయం, క్యాపిటల్ పనిష్మెంట్ నాకు వాడి వల్ల, అందుకని ఇట్లా నేను వదిలిపెట్టడానికి అవకాశం లేదని ఇచ్చేసిన వాడు మళ్ళీ తీసుకొని రమ్మని ఆ పిల్లవాడిని చంపేశాడు. చంపి ఊరికే వదలలే, వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని జైల్లో పెట్టమన్నారు. ఇక్కడ జైల్లో పెట్టింది, అంతవరకు పెట్టలే.
వీరు నారదుల వారు వచ్చిపోయిన తర్వాత ఆ పిల్లవాడేమో పోయాడు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండారు. తమాషా చూడండి, జైల్లో ఉండారు. ఏం చేస్తూ ఉండారు? దేవకి వసుదేవులు జైల్లో ఏం చేస్తూ ఉండారు? బాధల్లో ఉండారు కదా. ఒకగానొక బిడ్డ పుట్టాడు, పోయాడు. వీళ్ళు జైల్లో ఉండారు, ఎక్కడ తిరగడానికి అవకాశం లేదు. కాబట్టి బాధల చెరసాలలో ఉన్న భగవంతుణ్ణి మరవకుండా నిరంతరం నామం చేసుకుంటూ ఉండారు. అదే ఆడ ఒకవైపు చెరసాలలోనే ఉండారు, కానీ భగవంతుని గురించి ప్రార్థన చేసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని. కాబట్టి మనమందరం కూడా బాధల్లోనే ఉన్నాం. వాళ్ళు సంఖ్యల మధ్య ఉంటే మనం సంకల్పాల మధ్య ఉన్నాం, అంతే, ఇంకేమీ లేదు. సంఖ్యలతో వాళ్ళు బంధింపబడి ఉన్నారు, సంకల్పాలతో మనం బంధింపబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళు కారాగృహంలో ఉండారు, మనం హృదయం అనేటువంటి కారాగృహంలో బంధింపబడి ఉన్నాం. ఇక్కడి నుంచి వెలుగును చూడాలి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నారో ఆ విధంగా మనం కూడా భగవన్ నామాన్ని పట్టుకొని నిరంతరం కూడాను భగవద్ధ్యానాన్ని, భగవంతుని యొక్క స్మరణ, కీర్తన, పూజ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ పోతూ ఉంటే వాళ్ళ జీవితాల్లోకి భగవంతుడు వచ్చి వాళ్ళ కష్టాలను ఎట్లాగైతే దూరం చేశాడో అట్లాగే మన బాధల్ని కూడా నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది కనుక మనసు భగవంతుడి మీదనే లగ్నం చేయాలి. ఒకవైపు పిల్లలు పుడతానే ఉండారు, 6 మందిని చంపేశాడు. 7వ వాడు సంకర్షణుడు. ఇప్పుడు స్వామి యోగమాయని పిలిచి, ఇప్పుడు సప్తమ గర్భం, అష్టమ గర్భంగా తాను వస్తాడు. ఇప్పుడు అన్నాడు, ఓ యోగమాయ ఇట్రా. ఇప్పుడు అక్కడ సంకర్షణుడు ఉన్నాడు గర్భంలో. నువ్వు వెళ్ళి, నీలో దివ్యమైన శక్తులు ఉన్నాయి గనక, బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయాస్తి, నువ్వు ఆ దేవకి గర్భంలో ఉండేటువంటి సంకర్షణుణ్ణి తీసుకెళ్ళి, అదిగో గోకులంలో యశోద ఉంది కాదు, యశోద నందులు, ఆ యశోద గర్భంలో పెట్టే, అక్కడ పుడతాడు. అతడే బలరాముడు అవుతాడు. సరేనా? 7 అట్లా వెళ్ళిపోయింది గనక ఇది కంసుడికి తెలియదు, 6 అనుకుంటుంటాడు. నేను 8వ వాడిని దేవకి గర్భంలో ప్రవేశిస్తాను. నువ్వు అక్కడ సంకర్షణుడు పుట్టేస్తాడు కాదు, పెద్దవాడు నాకన్నా, అర్థమవుతుంది. ఆయన పుట్టిన తర్వాత నువ్వు ఆమె గర్భంలో ఎంటర్గా, నువ్వు అక్కడ, నేను ఇక్కడ. నాకు జన్మనిచ్చిన తర్వాత వెంటనే వసుదేవుడు తీసుకొని అక్కడికి వస్తాడు నందగోకులానికి. నన్ను అక్కడ పెడతాడు, నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాడు. నువ్వు పుట్టినట్టుగానే ఉంటుంది కంసుడికి. తర్వాత నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ కానీ నేను చెప్తానులే. ఆల్ రైట్.